రేవంత్ సర్కార్ ఈసారి మెడికల్ కాలేజీల అవకతవకలపై దృష్టి సారించింది. స్టైఫండ్ ఎగవేత, తప్పుడు సమాచారం ఇవ్వడం లాంటివి జరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం లేదని ఇప్పటికీ చాలా ఫిర్యాదులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక గతంలోనే అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వివరణ తీసుకుంది. అయితే సుమారు 17 అంశాలపై వివరాలు సేకరించిన సర్కార్ ఆయా కాలేజీలు ఇచ్చిన వివరణపై సంతృప్తిగా లేదు. 50% పైగా కాలేజీలు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తన ఇంటర్నల్ ఎంక్వైరీ ద్వారా గుర్తించింది. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాలేజీ యూనివర్సిటీకి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రైవేట్ కాలేజీలు ఉండగా ఇందులో 4 కాలేజీలు మినహా మరే కాలేజీలు సరైన నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. స్టైఫండ్ ఇవ్వకపోవడంతో పాటు అకాడమిక్, క్లినికల్ రూల్స్ ఏమీ పాటించడం లేదు. ఇటీవల కొందరు పీజీ స్టూడెంట్స్ నేరుగా విజిలెన్స్కి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సూరారంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీపై ఓ దఫా విజిలెన్స్ వెరిఫికేషన్ జరిగింది. ఆ కాలేజీ విజిట్లో తేలిన తప్పిదాలు చూసి మిగతా ప్రైవేట్ కాలేజీలన్నింటిపై రైట్స్ తప్పనిసరి అంటూ ప్రభుత్వానికి విజిలెన్స్ టీం వివరించింది. తాజాగా ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో తనిఖీలకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా కంటిన్యూగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సర్కార్ సీరియస్గా తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అఫిలియేషన్ సర్టిఫికేట్ కాలేజీ యూనివర్సిటీ ఇస్తుండగా ఈసీ ప్రభుత్వం ఇస్తుంది. ఆయా కాలేజీల తప్పిదాలు, నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సర్టిఫికేట్లను రద్దు చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆటోమేటిక్గా ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్టైఫండ్ ఇవ్వని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోనుంది. స్టైఫండ్ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ ఎన్ఎంసీ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఎన్ఎంసీ చైర్మన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అత్యుత్సాహంతో విద్యార్థులకు స్టైఫండ్ అందజేయడం లేదు. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా 5,000 చొప్పున ఇచ్చి చేతులు ఎత్తేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు విద్యార్థుల అకౌంట్లలో స్టైఫండ్ వేసి ఆ తర్వాత వెంటనే డ్రా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూజీ, పీజీ 2 విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టైఫండ్ అడుగుతున్న విద్యార్థులను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఎంక్వైరీలోనూ ఇదే విషయం తేలింది. విద్యార్థుల స్టేట్మెంట్లను కూడా సర్కారు రికార్డు చేసింది. ఆయా కాలేజీల్లో ప్రజాప్రతినిధుల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. పేషెంట్ కేర్, క్లినికల్ ఫెసిలిటీస్, బయోమెట్రిక్ అటెండెన్స్, లేబర్ వెల్ఫేర్, బ్లడ్ బ్యాంక్, ఫ్యాకల్టీ, ఎఫ్ఎంజీ ఇంటర్న్స్, ఫీజుల వివరాలు, స్టైఫండ్, ఆరోగ్యశ్రీ అమలు వంటివి తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రైవేట్ కాలేజీలు పాటించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పాత పద్ధతులనే అవలంబిస్తున్నాయి. దీంతోనే ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.